ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గత ప్రభుత్వం ఏ స్థాయిలో అమలు పరిచింది అనేటటువంటి ఒక అంశం మీద మాట్లాడేటటువంటి అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ సోదరుల భద్రత కోసం రూపొందించిన ఈ అట్రాసిటీ చట్టం స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత హేయంగా అమలు పరిచిండేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దళిత సమాజ భద్రత కోసం ఉపయోగించాల్సిన ఈ చట్టం కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిర్బంధించడానికి, ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఉపయోగించిన ఘనత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలకులకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఎస్సీ అట్రాసిటీ చట్టంను అమలు పరిచిండేటటువంటి తీరును గనక గమనిస్తే దళిత సమాజం సైతం ఔరా అని ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనేటటువంటి ఒక దళిత మహిళ హత్య జరిగితే బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిండేటటువంటి గత తెలుగుదేశం పార్టీ దళిత నాయకత్వం పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించిండేటటువంటి సిగ్గుమాలిన పని ఆ గత ప్రభుత్వం చేసింది. దానికి బాధితులుగా, సాక్షులుగా మన హోంమంత్రి అనితా మేడం గారు, మన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్న గారు కూడా ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిండేటటువంటి దళిత రైతులకు సైతం వాళ్ళ చేతులకు బేడీలు వేసి వాళ్ళపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించిండేటటువంటి ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే చెందుతుంది. కరోనా సమయంలో కేవలం మాస్క్ అడిగిండేటటువంటి పాపానికి దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారి మరణించేంత వరకు కూడా మీ పార్టీ ప్రవర్తన దళిత సమాజం మీద మీకున్నటువంటి అభిమానం ఏ పార్టీతో తెలియజేస్తుంది. అదేవిధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు అతి కిరాతకంగా చంపబడి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన తరువాత అనంతబాబుని మీ పార్టీ సత్కరించిన తీరు దళిత సమాజం యొక్క మాన ప్రాణాలు మీ దృష్టిలో ఎంత చులకనో కూడా తెలియజేస్తుంది. మీ ప్రభుత్వ హయాంలో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించిన తీరు చూశాక దళిత సోదరులను, దళిత సమాజంను మిగిలిన వర్గాల నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారే కానీ మిగిలిన వర్గాలకు దళిత సమాజాన్ని దగ్గర చేసి ఇరువురి మధ్య అంతరాలను ఒక ప్రభుత్వ అధినేతగా చెరిపివేసేటటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా మీరు చేపట్టకపోవడం దళిత సమాజం చేసుకునేటటువంటి దురదృష్టం. అంబేద్కర్ విదేశీ విద్య అనేటటువంటి ఒక కార్యక్రమానికి జగన్ విదేశీ విద్య అనేటటువంటి నామకరణం చేసి తద్వారా అంబేద్కర్ గారి కంటే నేనే గొప్పవాడిని అని మీరు ఆ సమాజానికి ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం.